అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు అండగా మేమున్నామంటూ బీసీవై పార్టీ రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు ఆకుల నరసయ్య అన్నమయ్య జిల్లా మందపల్లి పులపుత్తూరు గ్రామాల్లో అన్నమయ్య డ్యాం బాధితులను ఈ రోజు రామచంద్ర యాదవ్ స్థాపించిన బీసీవై పార్టీలో చేరి పార్టీని ప్రజాక్షేత్రంలో మూడవ ప్రత్యామ్నాయంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య డ్యాం బాధితులు ఇదివరకే 50,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి సొంత డబ్బులు ఇచ్చినట్లు మీడియా ముఖంగా ఆకుల నరసయ్య పేర్కొన్నారు. భారీగా ప్రాణ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం బాధితులకు తగిన నష్టపరిహారం అందించడంలో విఫలమైందని, చాలా ఇళ్లు భూమిలోకి కూరుకుపోయాయని, కూరుకుపోయిన ఇంటికి 80,000 రూపాయలు మాత్రమే అందించారని, ఇళ్లు నిర్మించాలంటే ప్రస్తుతం 50 లక్షల రూపాయలు ఖర్చవుతోందని, ఇలా తగిన పరిహారం చెల్లింపు న్యాయబద్ధం కాదని తెలిపారు. ఇదే విధంగా మరోసారి విపత్తును అడ్డుకోవాలంటే 3 కిలోమీటర్ల మేర ఆనకట్టను నిర్మించడం ద్వారా పరిష్కారం అవుతుందని, అలాగే ప్రజల ఆశీర్వాదాన్ని తనపై చూపి వచ్చే ఎన్నికల్లో తనకు రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలపై పోరాడతాన్ని రామచంద్ర యాదవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా తెలిపారు. తమ్ముడు అని అదే డబ్బున్నోడు కాడ నువ్వు ఓటేసి గెలిపించుకుంటావు ఇంటికాడ పోగలుగుతావునా ఓటేసేది మేము కాంగ్రెస్ మేము. కానీ వాళ్ళు చేసేది అన్నీ పెట్టేది, వాళ్ళు తినేది కూర్చేది ఏ పక్క వాటుకుంటా పక్క. ఇప్పుడు 2 కుటుంబాల పార్టీలే చూసినాం. మన ఒకటి తెలుగుదేశం, ఒకటి రాజశేఖర రెడ్డి, ముగ్గురున్నారా? ఎప్పుడన్నా ఎవరు లేరు. ఇప్పుడు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు మంచోడు కాదని జగన్మోహన్ రెడ్డిని గెలిపించినాం. మళ్ళీ ఈయన మంచోడు కాదని మళ్ళీ చంద్రబాబు నాయుడు చేయకుండా మూడోడికి అవకాశం ఇద్దాం. ఆ మూడోవాడే రామచంద్ర యాదవ్, రైతు గుర్తు, మన పార్టీ గుర్తు రైతు గుర్తు. ఒకసారి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇద్దాం అక్క. ఇప్పుడు నేను పేదోడిని, నువ్వు నీకు సమస్య వస్తే అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టవచ్చు నువ్వు ధైర్యంగా, తమ్ముడు నాకు పని రారా బయటకు అనేసి నువ్వు డబ్బు నువ్వు ఇంటికాడి పోగలుగుతాము. సావుకారింటికి పో. ఇప్పుడు రెడ్డారు ఉన్నారు ఒకప్పుడు ఊళ్ళో, అందరూ ఇటు పెట్టుకునేది సంవత్సరాలు పడగాన నెలల ప్రకారం ఇట్లా చేద్దాలు అందరూ ఉన్నాయి వాళ్ళకు భూములు. అందరూ మాయటట్టు వాళ్ళం పోయేది. ఇంతసేపు కూర్చుంటే ఆమె కుర్చీ మీద కూర్చొని నువ్వు అంటావు నింది పదులకు బలిజోళ్ళకు కోయటికి పోతే సంపాదిస్తే మనకు ఎవరు ఈరు చేయరు మనకు బాట్స్ పనులు అని అన్నారు. ఇప్పుడు ఆమె చచ్చిపోయేటప్పటికి ఊళ్ళో కాడ బయలు అక్కడన్నా చచ్చిపోతే అక్కడన్నా చేసినారు. నిద్ర పెట్టుకుమిందా అంతే అంతే తప్ప ఏం భయపడద్దు. రాబోయే రోజుల్లో అన్న వస్తాడు ఇడికి రామచంద్ర యాదవ్ అన్న, నీ తమ్ముడు మనం చెప్తున్నాం. మన వాళ్ళు ఒకసారి వీళ్ళిద్దరు కాకుండా ఈ 2 కుటుంబాలకు చెక్ పెట్టి 3వ వ్యక్తిని తీసుకొద్దాం. ఎందుకంటే అతను కూడా ఒక రైతు బిడ్డే, కష్టం నుంచి బతికి పెద్దోడే అంచెలంచెలుగా ఒక మంచి తెలివితేటలతోటి బిజినెస్ చేసి ఈ రోజున ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని 10 మంది అందరిని కూడా అన్ని చోట్ల కార్యకర్తల నాయకులు పెట్టి మన కోసం రైతు అనేవాడు బాగుపడితేనే, రైతు అనేవాడు లక్షణంగా ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. రైతు నిత్యం పని చేస్తా ఉంటేనే, రైతు వరి పండించాలా, రైతు కూరగాయలు పండించాలా. మందపల్లి కొట్టుకోమైందా నేనే ఎక్కడెక్కడోళ్ళు సామాన్లు తెచ్చాను. అవును, నువ్వు అక్కడనే మళ్ళించుకొని అక్కడనే తీసుకోవచ్చు ఇల్లు అని అక్కడే నిలుపుకున్నారు. ఏదో చాలా వరకు మేము కష్టపడ్డాం. 30 రోజులు తిరిగినా నేను. అదే ఆ రోజులు కూడా ఆ రోజు దూడలకు పాలు లేవంటే పాలు పాపము పోత పాలన తెచ్చిపోయిందమ్మా అని చెప్పేసి కొంచెం డబ్బులు ఇచ్చి, ఎందుకంటే చచ్చిపోతాయి పాపము. వాళ్ళ ఎనుగులు వాటి అమ్మగారు చచ్చిపోయి నీళ్ళలో కొట్టుకొని. సరేనక్క వస్తాము 4 రోజుల్లో వేస్తున్నారు మేత ఎనవలకు, మళ్ళీ బూడతూరు వేస్తామన్నారు. మళ్ళీ ఊరివేలే 4 రోజులు వస్తాడు రామచంద్ర అన్న, మాట్లాడదాం. మీ బాధ చెప్పండి. సరేనక్క, ఓకే అన్నయ్య. ఈ రోజున అన్నమయ్య డ్యామ్ తెగిపోయి దాదాపు 2 సంవత్సరాల పైన అయింది. ఇలాంటి ఇళ్ళు ఎన్నో డ్యాము వరదలో భూములు కుంగిపోయిన రోజులు, ఇళ్ళు కూలిపోయిన ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సాయము చనిపోయిన వ్యక్తికి 5 లక్షలు. ఒక ప్రాణం ఖరీదు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు మూల్యం చెల్లించింది 5 లక్షలు. ఈ రోజున ఇలాంటి ఇళ్ళు ఎన్నో ఇక్కడ నేలమట్టగా చూసాం. గత 2 ఏళ్ల కిందట మేము వచ్చాం. నిత్యం వాళ్ళ దాదాపు 20 రోజుల పాటు మేము వాళ్ళకి సేవలు అందించాం. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నుంచి 4 జిల్లాల నుంచి కూడా సేవలు అందించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి ఇంటికి 5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తే దాదాపు ఇప్పుడు ఈ రోజులు ఇల్లు కట్టాలంటే 50 లక్షల రూపాయలు ఇల్లు అవుతుంది. అట్లాంటిది మరి 5 లక్షల రూపాయలు ఇచ్చేసి మేము సాయం చేసేసాం, న్యాయం చేసేసాం అని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు.
ఈ రోజున ఇచ్చినారు సార్ 5 లక్షలు దానికి 80,000 ఇచ్చినారా చూడండి మాదిరి ఇచ్చినారు అక్కడ 80,000 కొత్తగా విద్య చూడండి ఇప్పుడు మీరు వింటున్నారు కదా అక్కడ ఆవేదన 80,000 రూపాయలు ఇచ్చారంట 80,000 ఇచ్చినారు సభా సీటు అవుతుంది 80,000 సామాన్లు ఎన్ని సామాన్లు ఏం కథ సంవత్సరం అంతా పోయింది బీరవాళ్ళ తగడ బంగారు తగడ శాఖ అది చూస్తున్నారు కదా ఇక్కడ ప్రజల ఆవేదన. ఇక్కడ మునక ప్రాంతం కింద మందపల్లి గ్రామంలో మనం ఉన్నాము. మనుషులు అదరాబాగా దాటుకుంటారు లాంటి మనుషులు కూడా పోయిందిరా పసిబిడ్డలు పెద్దోళ్ళు అందరూ ఈ రోజున ఇదే మందపల్లి ఇదో చూడండి ఈ ఇంటికి 80,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించారంట. ఇటువంటి ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజున 50 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఇల్లు 80,000 రూపాయలతోటి ఏం ఖర్చులు వస్తాయి? ఆ ఇంట్లో సోఫా సెట్లు అన్ని బంగారుతో సహా వస్తువులతో సహా అన్ని కూడా ఈ డ్యామ్ నీళ్ళలో కొట్టుకోవడం జరిగింది. కాబట్టి బాధితులకు చాలా వరకు ఏదైతే పులపతూర్లు అక్కడ మేము సాయం చేశామని చెప్పేసి జగనన్న ఇళ్ల రూపంలో ఇచ్చిన వాటిని షో చేసుకుంటున్నారు తప్ప ఈ ప్రభుత్వం బాధితులకైతే న్యాయం జరగల. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ ప్రజలు కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా ఈ ఊరు నుంచి ఆనకట్ట అక్కడ నుంచి పాపిరాజపల్లి వరకు ఆనకట్ట కట్టగలిగితే మళ్ళీ మాకు ఇటువంటి ప్రమాదం ఇటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి బాధితులు ఇక్కడ వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆయన్ని 3-4 రోజుల్లో ఇక్కడ అన్నగారిని తీసుకుని వచ్చి ఈ సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి మేము ఒక నివేదికనిచ్చి ఇటు కేంద్రం నుంచి అటు రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ బాధితులకు న్యాయం జరిగే విధంగా మా రామచంద్ర యాదవ్ గారు అన్నగారు స్థాపించినటువంటి బీసీవై పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎలక్షన్లు కూడా దగ్గరికి వస్తున్నాయి. ఇప్పటికి కొన్ని 100 ఎకరాలు ఇసుక మట్టమైనాయి, వాటిని క్లీన్ చేయలేదు. రైతు ఎలా బతుకుతాడో ఆ రైతు నమ్ముకుని ఎంతో మంది కూలీలు ఇక్కడ పనిచేసుకుని బతుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే ఊరికి వచ్చాం మేము, ఈ పల్లెలకు వచ్చాం. ఒకప్పుడు ఎన్నో ఆవులు కొట్టుకుపోయాయి, ఎనువులు కొట్టుకుపోయాయి. కనీసం పసిబిడ్డలు చిన్న దూడలు మిగిలిపోయినాయి. వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఎనువులు దూడ చనిపోతే కనీసం వాళ్ళకి పాలు ఇచ్చుకునే దానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆ రోజు 2 ఏళ్ల కిందట మేము ఇక్కడికి రావడం, మేము వాటికి వాళ్ళ కుటుంబాలకు సాయం చేయడం జరిగింది. అలాగే చనిపోయినటువంటి 3 కుటుంబాలకు మేము వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చి ఆ చనిపోయిన కుటుంబాలకు కూడా ఆ రోజున మేము 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించాను నేను ఇదే బాధితులకు. కాబట్టి మా కష్టాలు, మా కన్నీళ్ళని, మా ఆవేదనని మేము తెలియజేస్తే వాటి మీద మీరు కక్ష కట్టి మా మీద కేసులు పెట్టే ఆలోచనలు మానుకొని బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము బీసీవై పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. చెప్పండి, మీరు చెప్పదలుచుకున్నది మీ పార్టీ ఆదేశాలు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి బీసీవై పార్టీ తరఫున ఈ రోజున మీ ముందుకు వచ్చాను. రాజంపేట నియోజకవర్గంలో నాకు ఊహ తెచ్చినప్పటి నుంచి ఏలింది రాయలసీమ నాయకులే అయినా, పరిపాలించింది ఈ రాయలసీమ గడ్డలో పుట్టిన వ్యక్తులే అయినా, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆస్తులు చెప్పలేనంత విధంగా కోటాను కోట్లు పెరిగిపోయాయి. కానీ కడప జిల్లాలో పుట్టినటువంటి మా బ్రతుకులు మాత్రం ఏమాత్రం మారలేదు. ఈ రోజున మాకు విద్య అవసరమైనా లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఆరోగ్యం బాగలేకపోయినా ఈ రోజున మేము ఆధారపడి బ్రతుకుతున్నది కేవలం గల్ఫ్ దేశమైనటువంటి కువైట్. ఆ కువైట్ దేశమే లేకపోతే ఈ రోజున మా కడప జిల్లాలో రాజంపేట, కోడూరు, రాయచోటి, బద్వేల్ మాకు ఈ నియోజకవర్గ ప్రజలకు మింగన మెతుకులేదు. ఆ గల్ఫ్ దేశం కువైట్ వల్ల ఈ రోజున మాకు ఆరోగ్యం బాగలేకపోయినా, మా బిడ్డలను చదివించుకోవాలన్నా, మేము ఇల్లు కట్టుకోవాలన్నా, కడుపుకు మంచి తిండి తినాలన్నా కూడా అక్కడికి వెళ్ళి మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులే తప్ప రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఏలిన పాలకుల వల్ల మా బ్రతుకులు మారలేదు, మారతాయన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ రాజరికపు పరిపాలనలాగా కుటుంబ పరిపాలన రాజ్యం వెళ్తూ ఉంది. 2 కుటుంబాలు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఇతను పోతే అతను, అతను పోతే ఇతను. కాబట్టి ఈ రాజంపేట నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఈ రోజున నేను బీసీవై పార్టీ తరఫున మాట్లాడుతున్నది ఏంటంటే, వీళ్ళిద్దరూ కాకుండా 3వ ప్రత్యామ్నాయంగా అవతరించినటువంటి పార్టీ బీసీవై పార్టీ.
ఇంతకుముందు కూడా రాష్ట్రంలో చాలామంది చూశారు, మూడవ ప్రత్యామ్నాయంగా ఎన్నో పార్టీలు వచ్చాయి. కానీ వాళ్ళు ప్రజల్లోకి రావడం, ప్రజలతో మమేకం అవడం, ప్రజల కష్టాలు తెలుసుకొని గ్రామ స్థాయి నుంచి పార్టీలు బలోపేతం చేసుకోకుండా ఎన్నో పార్టీలు కనుమరుగయ్యాయి. కానీ రామచంద్ర యాదవ్ గారు ఈ రోజున బీసీవై పార్టీని స్థాపించి ఉమ్మనూరులో పుట్టి, ఒక రైతు బిడ్డగా పుట్టి, అంచెలంచెలుగా తన మేధస్సుతోటి వ్యాపారవేత్తగా ఎదిగి ఈరోజు కేంద్రం నుంచి కూడా పెద్దలతోటి సన్నిహితం పెంచుకొని ఈ రోజున ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి తర్వాత అంత పెద్ద హోదా, అంత పెద్ద పలుకుబడి, ఆర్థిక బలం, అంగబలం, అధికారం అన్నీ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇదే రామచంద్ర యాదవ్ని మట్టు పెట్టాలని గడిచిన సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన తన ఇంటిపైన దాడి చేసి అతను చంపాలని చూసినా కూడా భయపడి పక్క రాష్ట్రాలకు పారిపోకుండా ఏ గడ్డలో అయితే పుట్టాడో అక్కడే సవాలు విసురుతూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించి బీసీవై పార్టీని గెలిపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి ఈ రోజున అక్కడ రైతుల గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే మూడవ ప్రత్యామ్నాయం లేదని చెప్పేసి ఎంత బాధపడుతున్నారో, ఇంకెవరున్నారు అని ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్లకు నేనున్నా అని ఒక రైతు బిడ్డగా శ్రీ రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది. అటువంటి పార్టీలో ఈ రోజున నేను అన్నతోటి మాట్లాడి ఆయన భావజాలం తెలుసుకొని, అలాగే ఇక్కడ నా నియోజకవర్గ సమస్యల గురించి అతనికి చెప్పడం, ఆయన చాలా మానవత్వంతో స్పందించి నన్ను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కాబట్టి త్వరలో ఈ నెలలోనే ఒక వారం 10 రోజుల లోపల కూడా ఏదైతే ఇక్కడి ప్రజాప్రతినిధి వైసీపీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి నిర్లక్ష్యం వలన, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం వలన 2 సంవత్సరాల క్రితం అన్నమయ్య డ్యామ్ తెగిపోయి అక్కడ వచ్చినటువంటి ఆ వరద తాకిడికి, ఆ డ్యామ్ నీళ్లకి ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. 50 మంది ప్రాణాలు పోయాయి. కొన్ని వేల మూగజీవరాశులు, దాదాపు 2000 ఆవులు, ఎనుములు, బర్రెలు నీళ్ళలో కొట్టుకొని చనిపోయాయి. అలాగే ఆస్తి నష్టం, అలాగే ఎంతో సంపద కొట్టుకోమైనారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, బంగారు కావచ్చు, ఇంట్లో ఫర్నిచర్ కావచ్చు, చాలామంది చాలా దారుణంగా వాళ్ళ బ్రతుకులు 20 సంవత్సరాలకు ఈ పొద్దు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకు పూర్తి న్యాయం జరగలేదు. ప్రభుత్వం చెప్పుకుంటుంది మేము న్యాయం చేశాము, వాళ్ళకి న్యాయం జరిగిందనేసి. ఈరోజు కూడా మేము ఆ మునక ప్రాంతం ప్రజలకు వెళ్ళొచ్చాము. కానీ ఏదైతే ఈ రోజున కాలనీలు కట్టిస్తున్నారో, జగనన్న ఇల్లు పేరుతో కొంతమందికి శాంక్షన్ అయితే కట్టిస్తున్నారు. కానీ ఎక్కడైతే ఆస్తులు కోల్పోయారో అక్కడ వాళ్ళ పునరావాసం జరగలేదు. అది కూడా కొన్ని ఊర్లకు మాత్రమే, ఒక ఊరికి తప్ప మిగతా అన్ని ఊర్లకు న్యాయం జరగల. ఈరోజు మేము వెళ్ళొచ్చాం. దాదాపు చాలా ఇళ్ళు భూమిలో కూరుకుపోయాయి. అలాగే ఆ వరద తాకిడికి, ఆ నీటి ప్రవాహానికి ఈ రోజు 40-50 లక్షలు ఖర్చు పెడితే కానీ తయారవునటువంటి ఆ బిల్డింగులకి కేవలం 80,000 రూపాయలు, 90,000 ఇచ్చి చేతులు దులుపుకున్నది ఈ ప్రభుత్వం. ప్రాణాలు కోల్పోతే మనిషి వెలకట్టింది వాళ్ళు 5 లక్షల రూపాయలు. అది కూడా ఇంకా కొంతమందికి రాలేదు. అంటే మన ప్రాణం ఖరీదు, ఒక మనిషి 100 ఏళ్ల జీవితం. వీళ్ళకు మనం ఎన్నికలేసి గెలిపించుకున్నందుకు వీళ్ళ ఇసుక ధనదాహానికి 50 మంది ప్రాణాలు పోతే వాళ్ళ జీవితం ఖరీదు, వాళ్ళ ప్రాణం ఖరీదు 5 లక్షల. కాబట్టి ఈ రోజున మేము అక్కడికి వెళ్ళొచ్చాం. మునక ప్రాంతమైనటువంటి మందపల్లి, పులప్తూరు, ఇవన్నీ కూడా. అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఆనకట్ట దాదాపు 3 కిలోమీటర్ల పొడవున ఆనకట్టగా నిర్మించగలిగితే రాబోయే రోజుల్లో మాకు ప్రమాదం రాకుండా, మళ్ళీ ఇటువంటి ప్రాణాలు పోయే పరిస్థితి రాకుండా మేము ధైర్యంగా బ్రతుకుతాము. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మేము మళ్ళీ ఇసుక మెట్టలన్నీ నీట్గా తోయించేసుకొని మేము పంటలు పెట్టించుకొని